హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ అనమాట. సో ఫస్ట్ ఆయిల్ వేసి కొంచెం దాల్చిన చెక్క, ఆకు అన్నీ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆనియన్ వేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలన్నమాట. ఆనియన్ బాగా ఫ్రై అవుతుంటే చిటికెడు పసుపు, మళ్ళీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై కాకపోతే మొత్తం బాగా స్మెల్ వస్తుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇలా వేగుతున్నప్పుడు ఒకసారి మటన్ కడిగి ఉప్పు కొంచెం నిమ్మకాయ వేసుకొని కడిగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. నీట్గా కడిగిన తర్వాత యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి మటన్ని. మటన్ని బాగా మగ్గనివ్వాలి. ఒక ప్లేట్ రౌండ్గా మూసుకొని దాని మీద వాటర్ పోసుకోవాలి. ఆవిరికి బాగా ఉడుకుతుంది అన్నమాట. కాసేపటి తర్వాత మూత తెరిచి చూస్తే ఇలా బాగా వాటర్ ఇంక్రీజ్ అవ్వాలన్నమాట కర్రీలో నుంచి. అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది ఆవిరి పెట్టడం వల్ల. తర్వాత కొంచెం కారం యాడ్ చేయాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా ఫ్రై మొత్తం కలపాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు 1 టమాటా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటా యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. నేను గ్రేవీ నార్మల్గా రైస్లో కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ వేసాను, బాగా ఉడకాలి కాబట్టి. అలానే వాటర్ పోసిన తర్వాత మళ్ళీ మనం ఒక ప్లేట్ తీసుకొని మళ్ళీ దాని మీద వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి ఎందుకు యాడ్ చేసుకోవాలి, కొంచెం చిక్కగా వస్తుంది గ్రేవీ అన్నమాట. కొంచెం సాల్ట్ చూసుకొని చెక్ చేసుకోవాలి. కర్రీ ఇంతే అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.